హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ లాలీపాప్స్ చేశాను. ఇది సేమ్ హోటల్లో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. మనకి చికెన్ షాప్కి వెళ్తే లాలీపాప్స్కి ఇలాగా చేసామంటే వాళ్ళు చేసిస్తారు. ఒక 12 పీసుల వరకు వచ్చినాయి. దీన్ని నిమ్మరసం అలాగే సాల్ట్ వేసుకుని ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్నర వరకు కారం వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేస్తే సేమ్ మనం బయట తెచ్చుకున్నట్టే ఉంటుంది, అది మాత్రం ఆప్షనల్. అలాగే నేను ఒక 2 ఎగ్స్ కూడా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒక లెమన్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నాను. తీసుకుని ఇలాగా దీని జ్యూస్ అంతా ఇలాగా పిండేసుకోండి. దీంట్లో ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి చేతితో దీన్ని మనం ఇదంతా మంచిగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇందులో ఎటువంటి గరం మసాలా ఏమీ వేయలేదు. చూడండి, ఇలాగంతా కలిపిన తర్వాత నేను ఇది లాలీపాప్ షాప్లో అడిగితే ఇచ్చారు. చూడండి, ఈ మసాలా ఉంటుంది, చికెన్ లాలీపాప్ మసాలా అని చికెన్ షాప్లోనే దొరుకుతుంది. ఇది తీసుకుంటే ఇది మనకి కరెక్ట్గా 1/2 కిలోకి సరిపోతుంది. ఇదిగో చూడండి, 500 గ్రామ్స్ చికెన్కి ఈ పౌడర్ అనేది సరిపోతుంది. దీంట్లోనే పెప్పర్ పౌడర్ కూడా ఉంటుంది, అలాగే ఆనియన్ పౌడరు ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఇదంతా వేసుకుని ఈ చికెన్కి ఇలాగా పట్టించాలి. ఇదంతా పట్టేటట్టు కింద కలుపుకోండి. ఇదంతా చూడండి, ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1.5 గంట నుంచి 2 గంటల సేపు నానబెట్టుకుంటే చికెన్ మంచిగా ఇలాగా మసాలాలన్నీ సోక్ చేసుకుంటుంది. చూడండి, 2 గంటల తర్వాత చక్కగా చికెన్ అంతా మంచిగా నానింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనము ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసాను. 1 స్పూను మైదా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ మనము కలుపుకోవాలి. ఇది మనం వేసుకునే ముందు వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇదంతా వేసుకుని ఇదంతా పట్టేటట్టు కింద కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత చూసారా, మనకి ఇలా కొంచెం కలర్ వేసుకోవడం వల్ల బయటికి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో అదే సేమ్ పిల్లలకు కూడా బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఫుడ్ కలర్ వేసాను. చూడండి, ఇలా పట్టుకుని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగా ఒక్కొక్కటి కింద దీంట్లో వేసుకోండి. ఈ ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోండి. నేను 4 వేసుకున్నాను. వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి వీటిని ఇలాగా కదపండి. ఇలా కదిపిన తర్వాత వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ పైన ఇది కోటింగ్ ఉంది కదా, తొందరగా మాడిపోతుంది. అలాగే లోపల మనకి ఉడకకుండా ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగ ఉడికించుకోవాలి. చికెన్ మంచిగా ఉడకాలి. చూసారు కదా, ఇలాగా బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఇలా చికెన్ని మనం తీసేసుకోవడమే. అలాగే ఉన్న చికెన్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.